చాలా మంది ఏం చేస్తారంటే ఆ రోజు ఉపవాసం ఉంటారు, ఏమీ తినకుండా ఉంటారు, సంతోషమే. కానీ ఏకాదశిని మనం పరిపూర్ణంగా చెప్పాలి, వినాలి అంటే చేయాలంటే ఆ రోజు ఏ పని చేయకూడదు. ఆ రోజు మౌనంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారు, ఉదయం లేచారు, బ్రహ్మముహూర్తంలో దీపారాయణ చేసుకున్నారు, చక్కగా నైవేద్యాలు పెట్టుకున్నారు, చక్కగా నీకు తెలిసిన నామాలు చెప్పుకున్నావు, వెళ్ళావు, వ్యాపారము నీకు తెలిసినటువంటి పని చేశావు, అందులో అబద్ధాలు ఆడావు, కోపానికి వచ్చావు, నిగ్రహించుకోలేకపోయావు, ఇన్ని తప్పులు చేసావు, ఏకాదశి వ్రతం ఉన్నావు, దాన్ని ఫలితం రావు, శూన్యమై. అంటే ఏమి చేయాలి? ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా ఆ రోజు పట్టుకుంటే ఆ రోజు ఇంటి వద్దనే ఉండాలి, తక్కువగా మాట్లాడాలి, ఎంతో అవసరం ఉంటే తప్ప మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, మనస్సులో ఎప్పుడు ఇష్ట దైవ నామస్మరణ చేయాలి. ఉదాహరణకు నాకు శివుడు అంటే ఇష్టం, నాకు ఏకాదశి చేయాలి, ఏకాదశి చేయాలంటే శ్రీమన్నారాయణ గలవాలనుకుంటారు, కాదు, నా ఇష్ట దైవాన్ని తెలుస్తాను, శివోహం 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 అని తెలుసుకుంటాను నేను ఎప్పుడు. కాబట్టి ఇలా కలుస్తూ ఉండాలి. దానికి రామాయణము, భాగవతము, భారతము, ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి పురాణాలు చదువుతూ ఉండాలి. శివపురాణము, విష్ణు పురాణము ఏదో ఒకటి చదువుతుండాలి, వెంకటాచల మహత్యము ఏదో ఒకటి చదువుతూ ఉండాలి, చదువుతూ మనస్సులో స్మరిస్తూ ఉండాలి. దీనివల్ల ఈ ఏకాదశి ఉపవాసము పరమయోగ్యంగా జరిగిపోతుంది. ఇలాగా ఒక్క ఏకాదశి ఉన్నా వారు 24 ఏకాదశులు ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఒక్క ఏకాదశి ఉన్న వాళ్ళు వస్తారు. అమ్మా, ఏ ఏకాదశి మంచిదే. చాలా మంది అంటారు తొలి ఏకాదశి నాడు ఉండండి, లేదా మొన్న పోయినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఉండండి, మీకు మంచి జరుగుతుంది అంటారు. మంచిగా జరుగుతుంది, కానీ మనం ఇలా ఉండలేము. మనం అబద్ధాలు ఆడుతున్నాం, కోపానికి వస్తున్నాం, ఇష్టారీతిలో తిరుగుతున్నాం. మనం అలా చేయకూడదు. అలా చేస్తే మనకు పుణ్యము రాదు. నిజం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క మాట ఉపన్వయంగా చెప్తున్నాను. మనకు బాగా ఆకలి వేసింది, ఆకలి తీరాలంటే ఏం చేస్తాం? అన్నం తింటాం కదా. అన్నం తింటే ఆకలి తీరుతుందా లేదా? నిజమే కదా. అన్నము తింటే ఆకలి పోతుంది. అలాగే నిజమైన ఏకాదశి వ్రతము చేస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది. ఆ ఏకాదశికి కలుగుతుంది. కలగలేదంటే అర్థం మనం నిజంగా చేస్తలేని అర్థం. అది అర్థం. ఉంటున్నాం మనం అంతలా లేకపోయినా ఏకాదశి రోజు అన్నం తినకుండా పాలు పండ్లు తిని ఉంటున్నాం అంతా. కానీ ఉండి ఏం చేస్తున్నాం? కోపానికి వస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. అక్కడ చేసిన పుణ్యం అక్కడ వెళ్ళిపోతుంది. అది పోవద్దంటే చాలా పెద్దదండి, ఇది చెప్పాల్సింది, కానీ నేను చిన్నగా చెప్పాను. వ్రతం అంటే ఆ రోజు చాలా నియమం ఉంటుంది. నియమం అంటే వ్రతం అంటే పూజ చేయించుకోవాలి. ఆ రోజు నాడు పూజ చేస్తారు, పొద్దున చేస్తారు, సాయంత్రం చేస్తారు, మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటారు. ఆ రోజు ఆకలితో ఉన్నవారికి ఏదైనా దానం చేస్తారు, ఉన్నంతలో. లేదంటే కొడతాను, నేను గుడిలో బతికేదాన్ని, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలు ఏం దానం చేయగలను? ఏ దానము చేయలేదు. కాబట్టి 10 రూపాయలు 4 రేగుబండ్లు తీసుకొస్తాను, తీసుకొచ్చి 4గురికి 4 రేగుబండ్లు పంచుతాను. వాళ్ళు ఆ లలాటాన్ని తిని వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. అది పుణ్యమే. ఎంతో గొప్పదండి ఏకాదశి వ్రతం. ఒక్క ఏకాదశి ఇలా ఉండి చూడండి, నేను నిజం చెప్తున్నాను, ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఆ రోజు ఇంటి వద్దనే ఉండండి. వదిలిపెట్టాలి కదా తప్పమ్మా.